అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అధికారం కోసం, పార్టీని అధికారం తీసుకురావడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమీ ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి. ఎందుకంటే మనం 2019లో చూసాం. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం. అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేవడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలను కూడా పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ 2029కి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకనే ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం. మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో మంది కార్యకర్తలు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకుల యొక్క సిద్ధాంతాలని, అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు. అందుకే సోదరులారా, వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా, నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా, వాళ్ళకి అండగా ఉండకపోయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయలేట్టుగా నేను భావిస్తాను. అందుకే చెప్తున్నా, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను. మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా, ఏ మంత్రులతో అయినా సరే మీకు పనులున్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం.